తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దేపల్లి వారి సత్రంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం మణిపాల్ ఆసుపత్రి క్యాన్సర్ వైద్య నిపుణులచే ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్టు సత్రం వంశపారంసకుడు అద్దేపల్లి మోహన్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్యాన్సర్ వైద్య నిపుణులతో పాటు చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్ నిపుణులు పాల్గొంటారని తెలియజేశారు. క్యాన్సర్ వైద్య నిపుణులు అల్లూరు వంశీకృష్ణ, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రియాంక వర్మ, జనరల్ మెడిసిన్ డాక్టర్ లక్ష్మీపతిరాజు, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎన్ రాఘవి పాల్గొంటారని తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నడుపుతాం. ఈ క్యాంపులో సేవనందించే వైద్య నిపుణులు అల్లూరి వంశీకృష్ణ గారు, ఆయన క్యాన్సర్ డాక్టర్ గారు, అలాంటే ప్రియాంక వర్మ గారు, లక్ష్మీపతిరాజు గారు జనరల్ మెడిసిన్, ఎస్ రాఘవి శ్రీల డాక్టర్, అట్లాగే విజయలాభార్ సహకారంతో కొన్ని ఉచిత టెస్టులు కూడా జరపను. కాబట్టి అవకాశాన్ని వాళ్ళు మణిపాల్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వ్యాన్ పంపుతున్నారు. ఫుల్ ఎక్విప్మెంట్ వ్యాన్ పురమాయిస్తున్నారు. ఈ అవకాశాన్ని పాలకులు, పరిసర ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా పాపాలుడు గారు కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడ దాన్ని వినియోగించుకోవడానికి గోపాలరాజు గారు, అలాగే మోహన్ గారు అందరం కలిసి అద్దె సత్రం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిడమర్రు మండలం బుబ్బనపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్టీ కేంద్ర పీఎస్సీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. వైసీపీ పేదలు, బడుగు, బలహీన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆవిర్భవించిన ప్రజా పార్టీ అని అన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుండి మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. 16 సంవత్సరాలు అడుగుపెట్టిన సమర్పంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మా ప్రీతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు. ప్రజల గుండె చప్పుల నుంచి, ప్రజల మనోభావాల నుంచి, పేద ప్రజల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శ్రామిక వర్గాలు, విద్యార్థులు అంతమందికి కూడా మంచి జరిగిన పార్టీ ఏదైనా ఉందంటే, మంచి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, అయిన తర్వాత చూసుకుంటే అవ్వకముందు పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, అయిన తర్వాత ఒక గాలిలో పెట్టి నవరత్నాల ద్వారా ఆయన ఏదైతే ప్రకటించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు జవాబుదారితనంగా జమబడేలాగా సిస్టమ్ తీసుకొచ్చాడు ఆయన. ఇరాన్ పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని అమెరికా చర్యలకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఐక్యరాజ్యసమితి స్పందించి భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి రావాల్సిన ఆయిల్ ను నిలిపివేయడానికి కారణం అమెరికా అని, దీనిపై తక్షణమే మోదీ స్పందించి ఐక్యరాజ్యసమితికి లేఖ రాయాలని కోరారు. ఇది ప్రపంచ పోలీసుగా అమెరికా వ్యవహరిస్తా ఉంది. దీన్ని ఏఐటిసి, సిఐటియు, జాతీయ కార్మిక సంఘాలన్నీ ఖండిస్తూ ఈ దాడిని, ఈ యుద్ధాన్ని వెంటనే నిలువరించడానికి కోసం మోడీ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ కి నోటీస్ ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి వెంటనే భద్రతా మండలిని సమావేశపరచాలి. ఆ యుద్ధ నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అమెరికా చేసినటువంటి, ఇరాన్ మీద చేసినటువంటి దాడి, ఖమేనీని చేసినటువంటి హత్యని ఖండిస్తూ అమెరికాకి తగిన పెనాల్టీ విధించాల్సినటువంటి బాధ్యత ఐక్యరాజ్య సమితి మీద ఉంది. దానికి మనం చేయాల్సింది మోడీ నోటీస్ ఇవ్వాలి, అలాగే ఒక ప్రకటన చేయాలి. ఇవాళ భారతదేశానికి రావాల్సినటువంటి ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, లేదంటే గ్యాస్ కానీ ఇవన్నీ నిలిపివేయటానికి కారణం అమెరికా. దీని మీద కనీసం స్పందించకుండా మోడీ నంగనాచి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తా ఉన్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు తక్షణం ఇరాన్ మీద అమెరికా చేస్తున్న, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని, మన దేశంలో వస్తున్న ఎల్పిజి గ్యాస్ కొరతను అరికట్టాలని, అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగకుండా చూడాలని, అలాగే మన దేశం నుండి ఎగుమతి అవుతున్న సరుకులని వాళ్ళకి రక్షణ కల్పించాలని, మన దేశ ప్రజలు, కార్మికుల యొక్క, రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. అమెరికా, ఇజ్రాయెల్ బరితెగించే ఇరాన్ లో ఉన్న ఆయిల్ వాళ్ళకి కావాలి. అందుకోసం
ఈ యుద్ధం చేశారు. డైరెక్ట్ గా ఖమేనీని చంపేశారు. అలాగే వెనిజులా దేశ అధ్యక్షుడు ముదురోని అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో పెట్టారు. ఇంత దౌర్జన్యం, ఇంత గుండాయిజం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చేస్తున్నారు. పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని చంపుతున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అయినా మన మోడీ ఏం మాట్లాడట్లేదు. ఇంత దుర్మార్గం, ఇంత వెన్నెముక లేని ప్రధానమంత్రి, ఇంత చేతగాని ప్రధానమంత్రి స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం ఎప్పుడూ చూడలేదు. కనీసం ఖండించడానికి ఒక సార్వభౌమాధికార దేశాల్లో ఆ దేశ అధ్యక్షుడిని చంపేస్తే ఖండించడానికి కూడా మన మోడీకి నోరు రాలేదు. అమెరికా అనుమతిస్తేనే రష్యా నుండి ఆయిల్ కొంటారట. అంటే ఇంకా ఎంత హీనమైన స్థితిలో ఉన్నాము. అదేదో మళ్ళీ వాళ్ళంతా సోషల్ మీడియాలో అదేదో గొప్ప విషయాల కింద చెప్తున్నారు. చాలా దుర్మార్గం. దేశ ప్రయోజనాలని మోడీ తాకట్టు పెడుతున్నారు. మొత్తం మన కార్మికులు, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. అసలు ఇంత వానపాము లాంటి ప్రధానమంత్రిని మనం చూడం. తక్షణం దేశ ప్రయోజనాల కోసం మోడీ నిలబడాలని, ఈ అమెరికా సామ్రాజ్యవాదం, ఈ గూండాయిజాన్ని తక్షణం దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ నిరసించి దీన్ని ఆపేందుకు కృషి చేయాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా మేము ప్రజలకు విజ్ఞప్తి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బ్యాండ్ మేళం సినిమా యూనిట్ దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో నిర్మాత కోన వెంకట్, నటులు రోషన్, శ్రీదేవి, ముక్కు అవినాష్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. రేపు రాబోయే మార్చి 26 శ్రీరామనవమి నాడు శ్రీదేవి, రోషన్ మీద కలిసి చేసిన బ్యాండ్ మేళం చిత్రం రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అద్భుతమైన దర్శనం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు నిండుగా అందాయి. అలాగే ప్రజల ఆశీస్సులు కూడా మా టీము మీ అందరి సందర్భంగా మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాం. వెంకటేశయ్య, ఇప్పుడే స్వామివారి దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. బ్యాండ్ మేళం సినిమా మార్చి 26వ తారీఖున వస్తుంది. సో మంచి విజయం రావాలని స్వామివారిని దర్శించుకున్నాం. వెంకటేశయ్య, సో మా బ్యాండ్ మేళం మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా ఆయన చూసిన వెంటనే అనిపించింది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినంత ఫీలింగ్ అనిపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్టుబడుల ఆకర్షణకు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు 3C ఫార్ములా. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కలెక్టర్లకు ర్యాంకులు ఇస్తామని ప్రకటన. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైసీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ భవిష్యత్తు ఉంటుందన్న జగన్. తిరుమల తరహాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాండ్ మేళం సినిమా యూనిట్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.